everyone, welcome back to Nagaraju Study Circle. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కాంటెంట్ ను రెగ్యులర్ గా క్లారిటీగా ఫాలో కండి. ఎందుకంటే ప్రతి క్లాస్ కు ఇంకా డిఫరెంట్ గా ఉంటుంది. ఆ ముందు క్లాస్ ఉంటేనే తర్వాత క్లాస్ చాలా క్లియర్ గా ఉంటుంది. ఎందుకంటే మీ నుండి నేను మ్యాథ్స్ అనే భయాన్ని పోగొట్టాలంటే నా ముందు క్లాస్ లో ఉంటేనే నెక్స్ట్ క్లాస్ చాలా క్లియర్ గా క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే పునాది గట్టిగా లేని మాత్రం మీరు ఎంత బిల్డింగ్ ఎంత అందంగా కట్టినా కానీ ఆ బిల్డింగ్ అనేది అందం అవపట్టందుకే ఉంటుంది. మనకు ఎప్పుడు కొలాప్స్ అయిద్దో తెలియదు. నీకు అందుకని ఎగ్జామ్ లో బిట్ చూసినప్పుడు మనం చేయలేము. ఎందుకంటే కాన్సెప్ట్ క్లారిటీగా ఉండకపోవడమే. ఈ కాన్సెప్ట్ క్లారిటీ కోసమే నేను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోని చెప్తాను. ఇంకోటి మీ నుండి నేను కోరుకునే మోరల్ సపోర్ట్ ఏంటంటే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అలాగే మీ యొక్క మెసేజ్ కూడా నాకు పంపండి. ఇప్పుడు ఇందులో నేను ఈ రకమైన ప్రాబ్లమ్స్ అన్ని చూడండి. ఇలా ప్రాబ్లమ్స్ ఇస్తున్నాను. ఇది ఒక ప్రాబ్లం నేను చేస్తాను, ఈ ప్రాబ్లం మీరు చేయండి. నెక్స్ట్ వన్, ఇక్కడ కూడా ఈ ప్రాబ్లం చేస్తాను, ఈ ప్రాబ్లం మీరు చేయండి. ఇది జస్ట్ కంటి చూపుతో చేసే ప్రాబ్లమ్స్. ఇవన్నీ కూడా నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఇవన్నీ చూసి ఏదో అసలు మనం చేయలేని ప్రాబ్లం ఏమో అనే బాధపడుతుంటారు. మీరు అస్సలు బాధపడవద్దు. నాన్ మ్యాథ్స్ అని అస్సలే ఫికర్ కావద్దు. మీ యొక్క భయం పోగొట్టేందుకు నేనున్నాను. ఖచ్చితంగా నన్ను ఫాలో కండి. నెక్స్ట్, మీ ఫ్రెండ్స్ ఎవరైనా చదివే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. మన వీడియో ఏంటంటే 4 months అయింది కాబట్టి ఎవరికి కూడా తెలియదని ఒకే ఒక ఉద్దేశంతో మీ నుండి నేను కోరుకుంటున్నాను. మీ యొక్క మోరల్ సపోర్ట్ ఒకటి కూడా అదొకటి నేను కోరుకుంటున్నాను. ది స్క్వేర్ రూట్ ఆఫ్ 0.4 అని చదువుతా ఉంటాయి దాన్ని. అయితే 0.4 లేదా 4 బార్ అని చదువుకోండి. మీరు ఎట్లా చదివినా నా ప్రాబ్లం. మనం ఏందో ఇప్పుడు మనం టీచర్స్ అయితే కాదుగా 0.4 బార్ అని చదువుకున్నాం, నో ప్రాబ్లం. అయితే ఇప్పుడు దీని కాన్సెప్ట్ నేను ముందు క్లాస్లో చెప్పాను. ఏం చెప్పానంటే ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి బార్లలో ఉంది అంటే, ఒక నెంబర్కి బార్ ఉంది అంటే మనం డినామినేటర్లో 9 రాయమన్నాను. ఒకవేళ 2 నెంబర్లకు ఉంటే 2 9s రాయమన్నాను. ఒకవేళ బార్కు ముందు ఇంకేమైనా నెంబర్ ఉంటే 0 రాయమని చెప్పాను. అది ఎందుకు రాయాలో కూడా క్లియర్ చెప్పాను. అయితే ఇప్పుడు 4 కాబట్టి ఏమైంది, 4/9 అవుతుంది కదా. అంటే ఇప్పుడు మనకి ఏమన్నాడు, రూట్ అడిగాడు, స్క్వేర్ రూట్ అడిగాడు. స్క్వేర్ రూట్ అంటే ఏంది, స్క్వేరే కదా. ఇప్పుడు నీకు 4 వాల్యూ తెలుసు, 9 వాల్యూ తెలుసు. రూట్ ఆఫ్ 4 ఎంత? ఇప్పుడు దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే యాక్చువల్గా ఫార్ములా ప్రకారం అయితే √4 √9 అని రాసాం. అలా రాయాలని కూడా లేకపోయినా ఇక్కడనే చూసుకుంటే 2/3 అనేది ఆన్సర్ మనకు తెలుస్తుంది. ఓకేనా. √4/√9 అంటే 2/3 అనేది తెలుసు. ఇలా రాస్తాము. ఇలా √4/√9 ఇది రాయాలని అవసరం లేదు. ఇందులో నుంచి నువ్వు రాసుకున్న 2/3 అని రాసుకోవచ్చు. ఓకే, కాన్సెప్ట్ ప్రకారంగా ఇలా రాసినప్పుడు మనకి ఆప్షన్ చూడండి. ఆప్షన్ లో మళ్ళీ అన్ని బార్లలో ఇచ్చాడు, పాయింట్లలో ఇచ్చాడు. ఇక్కడ ఏమన్నా నవ్వుపడుతుంది, అలా కాదు కదా. అయితే మనకు ఒక కాన్సెప్ట్ ఏం తెలుసు, ఎప్పుడైనా ఏదైనా నెంబర్ కి పాయింట్లో బార్లలో ఉంది అనుకుందాం. బార్లలో ఉంది అంటే 4 బార్ అంటే ఇప్పుడు మనం ఏం రాసుకున్నాం, 0.4 బార్ అంటే కింద 9 రాస్తే అది సరిపోద్ది అన్నాం. అంటే 4/9 = 0.9 రాస్తాం. అంటే ఎప్పుడైనా ఇప్పుడు మనకు న్యూమరేటర్ డినామినేటర్లో 9 వచ్చేటట్టు చూసుకోవాలి. డినామినేటర్లో 9 రావాలంటే ఏం చేయాలి, ఇప్పుడు మనం 3 × 3 చేశాను అనుకోండి. న్యూమరేటర్ కానీ డినామినేటర్ కానీ ఒకే నెంబర్ తోటి మనం భాగించినట్లయితే, ఒకే నెంబర్తో భాగించినా గుణించినా మనకి ఎట్లాంటి మార్పు అయితే రాదు. ఎందుకు రాదు అంటే ఇప్పుడు 3 క్యాన్సిల్ చేస్తే సేమ్ అదే నెంబర్ వస్తాయి కదా. అంటే 3 క్యాన్సిలేషన్ అదే నెంబర్ వస్తుంది కాబట్టి ఒకే నెంబర్ తోటి మనం మల్టిప్లికేషన్ చేసినా డివిజబుల్ చేసినా ఎలాంటి మార్పు ఉండదు కాబట్టి 3 తోటి చేస్తాం. ఎందుకు 3 తోటి చేశాను అనేది చూడండి. 3 2 ఎంత 6 కదా, 3 3 ఎంత 9 కదా. ఇప్పుడు కింద 9 ఉంది అంటే మనం ఏం రాసుకోవచ్చు, 0.6 బార్ రాయొచ్చు కదా. ఎందుకు రాస్తున్నావు సార్ అంటే, ఇందాక నేను పాయింట్ బార్ ఉన్నప్పుడు 4/9 రాసినా రాయలేదా? ఎందుకు రాసాము, అదొక సీక్వెన్స్ రాయడం. కాబట్టి ఇది కూడా ఇలానే రాసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఆప్షన్ లో ఆన్సర్ లో ఇలా ఉంది, లేదా ఆప్షన్ ఇలానే ఉంటే 2/3 ఉంటే నో ప్రాబ్లం, 2/3 రాసేవాళ్ళం. కానీ మనకి ఏమి ఇచ్చాడు, లాజిక్ గా మళ్ళీ పాయింట్లలో ఇచ్చి మళ్ళీ బార్లో ఇచ్చాడు. కాబట్టి మనకి ఏం కావాలి, న్యూమరేటర్ లో 9 రావాలి. 9 రావాలి కాబట్టి 9 ఎట్లా వస్తుంది, 3/3 చేస్తే 9 వస్తుంది. కాబట్టి 0.6 అనేది క్లియర్ గుర్తుంచుకోండి. ఓకే, ఇందులో డౌట్ పడాల్సిన అవసరమే లేదు. సేమ్ కాన్సెప్ట్ ఈ ప్రాబ్లం చేసి చెప్పండి నాకు. ఒకటి ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో పెట్టండి. మీకు ఎంతవరకు అర్థమైందో చూడండి. జస్ట్ ఏం లేదు, అలానే రూట్ ఇచ్చాను, డైరెక్ట్ రూట్ ఇచ్చాను, 54 ఇచ్చాను. ఆ 54 ఏం చేస్తావు, 54 - 1 రాసుకుంటాం కదా. రాసుకొని బై ఏం చేస్తాం, 9 రాస్తాము. అదే 9 రాస్తే ఏమొస్తుంది, 54 - 5 రాస్తే ఎట్లా వస్తుందో చూసుకోండి ఒకసారి. అది క్లియర్ గా నాకు ఒకసారి ఆన్సర్ చేసి చూడండి. ఆ తర్వాత మనకు నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే, క్లియర్. ఇప్పుడు సెకండ్ చూడండి. 113 111 5/117 ఉంది, ప్లస్ 11/11/30 ఉంది, ప్లస్ 10/2/117 ఉంది, ప్లస్ 13/2/13 ఉంది. ఎప్పుడైనా చూడండి, చిన్న కాన్సెప్ట్ చెప్తాను. ఈ కాన్సెప్ట్ చెప్పాక మీరు క్లియర్ చూడండి. ఇప్పుడు ఇదంతా ఏంది, మిక్స్డ్ ఫ్రాక్షనే కదా.
అంటే మిశ్రమ భిన్నాలే కదా. మిశ్రమ భిన్నాలు ఎలా రాసుకోవచ్చు? సపోజ్ 1 2/5 ఉంది అనుకుంటున్నా, ప్లస్ 1 3/5 ఉంది అనుకుంటున్నా. ఉన్నప్పుడు మనం ఏం రాయొచ్చు? 1 ని రాయొచ్చు అన్నాను. 1 + 2/5 రాసుకోవచ్చు అని చెప్పాను కదా. ప్లస్ ఇక్కడ కూడా 1 + 3/5 రాసుకోవచ్చు కదా. ఇప్పుడు ఈ 1 + 1 ఏమైంది? 2 అవుతుంది కదా. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసుకోవచ్చు కదా. 1 + 1 తర్వాత ఉన్న నెంబర్ ఎంత? 2/5 + 3/5. ఎస్ అన్నో. అయితే ఇప్పుడు ఈ రెండింటికి మాత్రం ఆరం ఏముంది? 5 ఉంది. ఇప్పుడు ఈ 2ని పక్కన పెట్టుకొని ఈ రెండింటిని చూసుకున్నట్లయితే 5 తీసుకుంటే ఏమైంది? 2 + 3 ఎంత? 5/5 అవుతుంది కదా. రెండింటి ఎల్సిఎం కూడా 5. 5 1 5 కాబట్టి 2నే 3నే వస్తుంది కాబట్టి 5 1 5. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? 5 5 పోతే ఇప్పుడు దీని వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుంది. అంటే 1 అంటే ఏంది? ఈ మొత్తం వాల్యూ ఏమొచ్చింది? మనకు 1 వచ్చింది అంతే కదా. ఈ రెండింటి వాల్యూ 1 + 3 ఎంత? ఆన్సర్ ఏమవుతుంది? 3 అవుతుంది. క్లియర్? ఇలా వస్తుంది. అంటే మీకు మిక్సర్ ఫ్రాక్షన్ ని నువ్వు ఎలా రాసుకోవచ్చు, ఇలా రాయొచ్చు అని నీకు తెలుసు. ఆల్రెడీ ముందు వీడియోలో ఇంతే క్లియర్ గా చెప్పాను. ఆ తర్వాత ఈ పెద్ద వాల్యూలు ఇచ్చారు. ఇప్పుడు కూడాలంటే మీరు నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను చూడండి. ఎప్పుడైతే ఆరంలు సేమ్ ఉన్నాయో అటు చూసుకోండి. ఈ ఆరంలు కూడా సేమ్ ఉన్నాయి చూడండి. ఆరంలు సేమ్ ఉన్నాయంటే అటు ఎల్సిఎం సేమ్ అన్నట్టే వాటి నెంబర్ని పైన ఉన్న వాటిని యాడ్ చేయడమే ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం ఏం రాయొచ్చుకోవచ్చు? ఇలా రాయొచ్చు కదా, ప్లస్ రాయొచ్చు కదా, ఇక్కడ కూడా ప్లస్ రాయొచ్చు కదా, ఇక్కడ కూడా ప్లస్ రాయొచ్చు కదా, ఇక్కడ కూడా ప్లస్ రాయొచ్చు కదా. ఓకే క్లియర్? అయితే ఇప్పుడు మనకి ఏమొచ్చింది చూడండి. ఈడ ఆరం 117, ఈడ ఆరం 117. ఇది ఒక 10 + ఎంత అవుతుంది మనకి? ఒకసారి చూడండి. 113 + 10 ఏమవుతుంది? 123 అవుతుంది. ఎస్ ఆర్ నో? ఆ తర్వాత ఈ రెండింటిని ఒక దగ్గర ఉంది. 115 ని 117. ఇప్పుడు చూడండి 117 కదా ఉన్నది. 117 అంటే చూడండి 115 + 2 అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ ఎలా చేశాను అలానే కదా. ఆ రెండింటిని యాడ్ చేయడమే కదా. యాడ్ చేస్తున్నాం అంటే ఏం చేస్తున్నాం? 117 చేస్తే 115 + 2నే కదా ఉన్నది. ఇది ఒక కాన్సెప్ట్ అయిపోయిందా? ఇది ఒకటి అయిపోయింది. మళ్ళీ ప్లస్ లో ఉంది కదా మనకి. ఇంకోటి ఏముంది? 13 ఉంది. 13 ఉంది చూడండి. ఇది 11, ఇది 13 అంటే ఎంత? 24 కదా. మళ్ళీ 24 సపరేట్ రాయండి. 24 ప్లస్ ఇక్కడ కూడా ఏముంది? ఈడ 13 ఉంది, ఈడ 13 ఉంది. అంటే 11 + 2నే మనం యాడ్ చేయాల్సింది. అంటే 11 + 2/13. ఇప్పుడు మనకు చూడండి ఒకసారి ఆన్సర్ చూసుకోండి. ఇప్పుడు ఈ 13కి ఈ 13 క్యాన్సిల్ అయిందా? ఈడ 17కి 17 క్యాన్సిల్ అయిందా? 15 + 2 అంటే 17 కదా. అంటే ఈడ 1 వచ్చింది, ఈడ 1 వచ్చింది కదా. అంటే ఇప్పుడు మొత్తం యాడ్ చేసుకోవడమే కదా మనం. ఇప్పుడు చూడండి ఇక్కడ 124, ఇక్కడ 25. 123 + 124 ఎంత? 23 ఎంత? 25. ఏమవుతుంది? 149 వస్తుందా? ఆప్షన్ ఉందా చూడండి. 149. చూడండి 149. అసలు ఈ కాన్సెప్ట్ క్లియర్ చేస్తే నువ్వు ఇది ఇక్కడనే చేస్తావు, నువ్వు అక్కడ దాకా రావు. ఎందుకు రావు అంటే ఇప్పుడు నేను మీకు చెప్పాలి కాబట్టి మీకు క్లారిటీ ఇవ్వడం కోసం. ఇక్కడ 113, ఇక్కడ 10, 123, ఇక్కడ 15 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 17 అయితే 1 వస్తుంది. 1 వస్తే ఏమంటే క్లియర్ తెలుస్తూనే ఉంటుంది. అంటే 124 వస్తుంది. ఇక్కడ చూడండి 11 13 24. ఇక్కడ చూడు ఇలా 11 2 అంటే 13 13 1 పోతే మళ్ళీ ఏమైంది? 25 వస్తుంది. అని అక్కడ ఏమంటే క్లారిటీగా నీకు తెలుస్తుంది. 1 or 2 times ప్రాక్టీస్ చేసి ఇంట్రెస్ట్ వింటే మాత్రం ఖచ్చితంగా తెలుస్తాయి. ఇంకోటి చూడండి, ఇది ఈ 3 కూడా ఒకటే కాన్సెప్ట్, బట్ డిఫరెంట్ వేలో ఇచ్చాను నీకు. ఎందుకంటే డిఫరెంట్ వేలో డిఫరెంట్ ఎగ్జామ్స్ వచ్చినాయి కాబట్టి. ఒకసారి చూడండి ఆ కాన్సెప్ట్ యొక్క క్లారిటీని మనం చూద్దాం ఒకసారి. ఓకే, ఇదైతే ఏం మిస్ కాలేదు కదా మీకు కాన్సెప్ట్. మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎలా చేసినాం అనేది క్లియర్. ఆ తర్వాత మనం థర్డ్ ప్రాబ్లం చూద్దాం. థర్డ్ ప్రాబ్లం చూడండి. వీటి మధ్య డిఫరెంట్ చూడండి 1 కదా, ఇలా డిఫరెంట్ 1 కదా. ఇలా డిఫరెంట్లు చూడండి, ఈ డిఫరెంట్ తోటే ఈ బేస్ మొత్తం ఉంటుంది. వీటి మధ్య డిఫరెంట్, ఈ డిఫరెంట్ 1 ఉంది, పైన న్యూమరేటర్ లో కూడా 1 ఉంది. ఈడ డిఫరెంట్ ఎంత ఉందో న్యూమరేటర్ లో కూడా సేమ్ డిఫరెంట్ ఉంటాయి. చిన్న ఫార్ములా చూడండి, అసలు ఫార్ములా కూడా అనుకోవద్దు. ఇప్పుడు చూడండి 1/first number మైనస్ 1/last number అని రాసుకోండి అంతే. 1/first number అంటే దీన్ని రాయొచ్చు, 1/2 రాయొచ్చు కదా. ఇప్పుడు సపోజ్ 1 2 × 3 ఉంది. ఇప్పుడు దీన్ని రాయొచ్చు అంటే 1/2 × 1/3 రాసుకోవచ్చు. కాబట్టి ఇందులో 1/2 × 1/3 అంటే 1/first number ఏమైతే ఇదే అయితే కదా. కాబట్టి ఇప్పుడు 1/2 ఏమంటే ఫస్ట్ నెంబర్ అంటే 1/2 మైనస్ ఇప్పుడు లాస్ట్ నెంబర్ అంటే 1/17 కదా, 1/17. ఇప్పుడు ఈ 17 2కి ఎల్సిఎం ఎంత? ఎల్సిఎం 34 అవుతుంది. ఎందుకంటే 17 2 అనే ఏంటివి కోఫ్రైమ్స్ అవుతాయి. కోఫ్రైమ్స్ అయి ఉన్నప్పుడు ఏముంది, వాటి యొక్క మల్టిపుల్సే మన ఎల్సిఎం అని చెప్పాను. అందుకనే ప్రతి టాపిక్ కూడా లింక్అప్ ఉంటుంది 34. ఇప్పుడు చూడండి ఇదేంత 17 మైనస్ పైన 17 వస్తుంది కదా. 217 అంటే 217లోనే 34 కాబట్టి ఇక్కడ 17 × 1 కాబట్టి 17 2నే కదా. ఎందుకంటే 34 ఏమొస్తుంది. ఇప్పుడు ఎల్సిఎం అనేది చూడండి ఒకసారి క్లారిటీగా, చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇప్పుడు ఎల్సిఎం మొత్తం 34 అనేది మనకి ఈజీగా తెలుస్తుంది. 2
అండ్ 17 34 అని క్లారిటీ తెలుసు మనకి. ఎందుకంటే ఇక్కడ ఉండే కూడా రెండు కూడా కోఫ్రైమ్స్ కాబట్టి వీటి యొక్క మల్టిపుల్లే మనకి ఎల్సిఎం అని చెప్తున్నాను. ఇప్పుడు ఎల్సిఎం ఇక్కడ 34 కాబట్టి 34 ఇక్కడ ఎన్నిలో పోతే 217 అని అయితేనే 34 అయితే, అంటే ఇక్కడ 34 రావాలంటే 217. ఈ 34 పైన ఉన్న నెంబర్ తోటి యాడ్ గుణించాలని చెప్పాను. 34 1 ఎంత 34కి అవుతుంది, కానీ ఇక్కడ 17 కదా మనకు వచ్చింది. ఈ 17 మనకు 34 రావాలని 17 ఈ 17 తోటే మనం ఇక్కడ గుణించాలి 1 కాబట్టి 17 1 ఎంత 17 తీసుకున్నా. ఇక్కడ చూడండి ఇది 34 కావాలంటే 2 తోటి గుణిస్తేనే 34 అయ్యేది. అంటే 34 2 తోటి గుణిస్తుంది, ఈ 2ని మళ్ళీ ఇక్కడ గుణించాలి కాబట్టి 2 1 2 కాబట్టి -2. ఇది క్లారిటీ ఉండండి, ఎందుకంటే చాలా మంది నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఏందో ఎల్సిఎం ఏందో పెద్ద అది ఇంటర్నేషనల్ సమస్యనో లేదో ఏదో మంత్రమో మాయో అన్నట్టుగా ఫీల్ అయిపోతారు. అస్సలు ఉండదు, ఇదే కాన్సెప్ట్ ఇది. ఇప్పుడు చూడండి ఇప్పుడు మనకి ఏమైంది 15/34. ఓకే 17 నుంచి 2 పోతే 15/34. ఆన్సర్ చూడండి ఎక్కడన్నా చూడండి, ఫస్ట్ వన్ అయితే ఆన్సర్. ఓకే క్లియర్. ఇప్పుడు మనం ఏం చెప్పాం, ఇలాంటి టైప్ లో ఈ టైప్ లో డిఫరెంట్ చూడండి ఇలా ఉంటే అస్సలు ప్రాబ్లం లేదు. అసలు మీరు ఇదంతా చేయాలని ఇప్పుడు ఇంత టైం పడుతుంది మనకి చేయడానికి. చూడండి 1/2 - 1/79 ఇక్కడనే చేసుకోవచ్చు కదా. నీకు ఎక్కడ క్వశ్చన్ పేపర్ ఉంటే ఆ క్వశ్చన్ పేపర్ లో చేయొచ్చు అది. ఓకే క్లియర్. చూడండి ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి 4 7 లో 3 డిఫరెంట్ 3 డిఫరెంట్ 3 డిఫరెంట్, ఇక్కడ కూడా 3 డిఫరెంట్. ఇక్కడ చూడండి 4 7 తర్వాత ఏమొచ్చింది, మళ్ళీ 7 వచ్చిందా రాలేదా, 10 తర్వాత 10 వచ్చిందా, ఇట్లే వస్తాయి. ఇక్కడ కూడా సేమ్ అంతే వస్తాయి, సేమ్ అంతే వస్తాయి. కాన్సెప్ట్ ఏంటంటే కొంత క్లారిటీ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ 3 డిఫరెంట్ ఉంటే ఇక్కడ 3 ఉంది అనుకో ఆన్సర్, ఇక్కడ పైన 3నే ఉందనుకో అప్పుడు మనకి ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇప్పుడు మనకు ఒక ఫార్ములాలో ఏముంటది, ఏముండదు. ఇప్పుడు ఇదే 1/, ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబరే ఉంటది, బట్ ఏముంటుంది అంటే 1/, డిఫరెంట్ ఉంటది. ఓకే క్లియర్. 1/, డిఫరెంట్ రాస్తాను. ఓకే స్కెచ్ అది మాకు క్లియర్ లేదు, 1/, డిఫరెంట్ రాస్తాను అంతే. అంటే ఇప్పుడు ఉన్న 1/, డిఫరెంట్ ఎంత వచ్చింది మనకు, డిఫరెంట్ 1/3. 1/, ఫస్ట్ నెంబర్ ఏమవుతుంది 1/4 కదా, 1/4 మైనస్ లాస్ట్ నెంబర్ ఏమైంది 1/16. ఓకే క్లియర్. ఇప్పుడు చూడండి 1/4 1/16 నెంబర్ అంటే ఇప్పుడు 4 16 ఏమవుతుంది, 16 4 ఏమవుతుంది, 16లో 4లో మల్టిపుల్ అవుతాయి కాబట్టి ఎల్సిఎం ఏమైంది 16 అవుతుంది. ఆల్రెడీ 1/3 ఉంది మనకి, ఎల్సిఎం 16 కాబట్టి ఒకసారి చూడండి 16 అంటే 4 4 జానే కదా, 4 4 జా 16 అవుతాయి కాబట్టి 4ని మళ్ళీ ఇంటూ చేస్తే ఏమైంది 4 - 1. ఇది చూడండి 1/3 4 - 1 అంటే 3/16. ఇప్పుడు ఏమైంది 3 3 క్యాన్సిల్ అయిపోతుంది కదా, ఎందుకంటే న్యూమరేటర్ లో 3 ఉంది, డినామినేటర్ లో కూడా 3 ఉంది కాబట్టి 1/16 అనేది ఆన్సర్ అవుతుంది. 1/16 ఉందా ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏ ఆప్షన్ 1/16. ఓకే క్లియర్. ఇప్పుడు ఇది చూడండి, ఇది కూడా సేమ్ ఇదే కాన్సెప్ట్, కానీ మనం ఆలోచించిన విధానం వేరు ఉండాలి. ఇప్పుడు చూడండి ఇలానే ఇచ్చినప్పుడు ఈ కాన్సెప్ట్లలో దీన్ని ఇలా చేయొచ్చు అనేది ఒక ఆలోచన విధానం రావాలంటే మనకు 4 5 జా ఎంత 20, ఇది ఎక్కడ మల్టిపుల్ అవుతుంది మళ్ళీ 5 6 జా ఎంత 30, మళ్ళీ 6 7 జా ఎంత 42, 7 8 జా ఎంత 56, 8 9 జా 9 10 జా. అంటే సేమ్ కాన్సెప్ట్ వచ్చిందా రాలేదా చూడండి, సేమ్ కాన్సెప్ట్ వచ్చింది. ఇటు ఒక డిఫరెంట్ కూడా అన్నిటి కూడా ఒకటే ఉందా లేదా, సేమ్ ఉంది. అంటే మనం కావాల్సింది ఏంది మనకి, ఇక్కడ 1/4 ఇక్కడ 1/10 అంతే. కానీ ఇక్కడ 1 డిఫరెంట్ ఉంటే పైన కూడా 1 ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఇప్పుడు మనకి ఏం కావాలి, ఫస్ట్ ఫార్ములా మాత్రమే మనకి యాడ్ అవుతుంది, ఫస్ట్ ఫార్ములా మాత్రమే. ఇప్పుడు మనకు ఫస్ట్ ఫార్ములా ఏముంది మనకి 1/4 మైనస్ 1/10 లాస్ట్. ఇప్పుడు 10కు 4కు మధ్య ఏంది ఎల్సిఎం 20నే కదా. ఒకసారి చూడండి 20 ఇది కావాలంటే ఇది ఎంత 5 తోటి కావాలి కదా, అంటే 5 1 జా 5 కదా, -5 మైనస్ 10 ఏం కావాలి 2 కావాలి కదా 2, కాబట్టి 3/20. 3/20 ఆప్షన్ ఇస్ దే ఎస్, బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్. ఓకే క్లియర్. నెక్స్ట్ చూడండి ఇదో కాన్సెప్ట్ ఇదో కాన్సెప్ట్ ఇదో కాన్సెప్ట్, ఈ మూడు కూడా చాలా సింపుల్ కాన్సెప్ట్లే, చూడగానే చెప్పెట్టచ్చు. బట్ మీకు ఒక కాన్సెప్ట్ ఏంటనేది చూసి పెట్టినాక మీకు షార్ట్ కట్ ఏందనేది చూపెడతాం. ఇప్పుడు ఈ ప్రాబ్లం చూద్దాం మనం. జస్ట్ కాన్సెప్ట్ చెప్పాక మీకు క్లారిటీ ఇస్తాను చూడండి. ఇప్పుడు ఇది చూడండి 999 ఇచ్చాడు, ఈ ఆప్షన్ చూద్దాం. ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయొచ్చు, దాన్ని ఇది కూడా మిక్స్డ్ ఫ్రాక్షనే కదా, మిక్స్డ్ ఫ్రాక్షన్ ఏం రాయొచ్చు 999 ప్లస్ 995/999. ఇదేంది, ఇది ఏం రాయకపోతే ఈడ ఇంటూ అన్నట్టే కదా. ఓకే ఇలా రాయొచ్చు, ఈ ఇంటూని ఇలా రాయొచ్చు. ఇంతవరకు అయితే మిక్స్డ్ ఫ్రాక్షనే కదా మనకి. ఇప్పుడు చూడండి ఈ ఏరియా మాత్రం మిక్స్డ్ ఫ్రాక్షనే కదా. ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ మనం ఎలా రాస్తున్నాం అని చూస్తే ఈ టైప్ లో రాశాను. ఆ తర్వాత మనకు ఉన్నది ఏంటి 999 ఉంది కదా, ఇంటూ 999. క్లియర్. ఓకే క్లారిటీ చూడండి, ఈ 999 నేను 1000 - 1 రాసుకోవచ్చా రాదా, 1000 - 1 రాస్తున్నా. ఇలా రాసి 995
ఇంటూ 99 ఇంటూ 999 రాసిన. ఓకే, ఈ కాన్సెప్ట్ ఏంటంటే అంతే, ఇది అసలు అవసరం కూడా లేదు మీకు. బట్ మీకు ఎట్లా వచ్చింది ఆన్సర్ అనేది తెలియడం కోసమే అసలు ఇది ఇప్పుడు కళ్ళు మూసుకుంటే చెప్పొచ్చు, దాన్ని పక్కన పెట్టేది. 999 చూసుకోండి. ఇప్పుడు 999 అంటే ఏమవుతుంది? 999 000గా దీని మా ఇంటూ వస్తుంది కదా మొత్తానికి, ఇంటూ మైనస్ ఇది చూడండి ఇలా ఇదే కదా, -1 అంటే -399 ఇంటూ 995 ప్లస్ కదా మనకి, ప్లస్ కాబట్టి ఇంటూ 999. ఓకే, క్లియర్. ఇక్కడ మధ్యన ప్లస్ ఈ ప్లస్ 1000 -1 ప్లస్ రాశాను, ఇక్కడ ఇంటూ ఇది ఎలా ఉన్నది అలానే రాశాను, ఇంటూ రాశాను. ఇప్పుడు ఇంటూ అనేది లోపలికి వచ్చింది అనుకో, ఇక్కడ మల్టిప్లికేషన్ అయితే కదా 999 000, మళ్ళీ -1 కాబట్టి -999, ఆ తర్వాత ప్లస్ ఈ ఉన్న నెంబర్కి ఇంటూ కాబట్టి మల్టిప్లికేషన్ రాశాను. అయితే ఇప్పుడు చూడండి మనకి ఈ 999కి 999 పోతుంది కదా. ఓకే, క్లియర్. ఎందుకంటే న్యూమరేటర్ లో సేమ్ ఉంది, డినామినేటర్ లో సేమ్ ఉన్నప్పుడు సేమ్ క్యాన్సిల్ అయిపోతుంది కదా. ఇప్పుడు 3/3 అంటే ఏంది, న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి క్యాన్సిల్ అవుతుంది. 1 ఉన్నా కానీ సేమ్ అంతే ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూడండి 995 ఈ రెండింటిని చూడండి, ఇది చూడండి, ఈ రెండింటిని చూస్తే మనకి ఏమవుతుంది, 990లో -999లో -4 వస్తుందా రావట్లేదు, ఈ రెండిట్లా -4 వస్తుంది కదా. ఇప్పుడు చూడండి ఈ 9000లో -4 పోతే ఏమైంది, 99 8996. ఎస్ అన్న క్లియర్. చూడండి 9000లో ఒక 4 తీసేసండి, 9000 4 తీసేస్తే 8990 90,000 అండి, సారీ 90,000లో అంటే 89,996 వస్తుంది రావట్లేదా. అంటే -4 పోతే లాస్ట్కి ఏమైతే 6 అయితే వస్తాయి కదా. ఇప్పుడు లాస్ట్ 0 అనుకోండి, 0లో ఏమైతే 96 అయింది, కానీ 0 కాదుగా ఇక్కడ ఉన్నది, ఇక్కడ 0 దాకా పోదు కదా, ఇక్కడ నుంచి పోతుంది. అంటే ఈ దాకా పోవాలి, -4 రావాలి అంటే ఏమైతుంది, 89,996 అనేది వస్తుంది. 89,996 వస్తుంది కాబట్టి ఇప్పుడు ఆప్షన్ మనకి ఏమైతుంది, మనకి ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్. కానీ సార్ ఇలా కాదు, నేను చూడగానే ఎట్లా చేయాలి అనేది ఒక కాన్సెప్ట్ చెప్పండి సార్ అంటే, ఒక్కటే నిమిషం చెప్తాను చూడండి. సెకండ్లలో కంటి చూపుతోనే చేసే ప్రాబ్లం ఇది. ఒక్కసారి చూస్తే ఇప్పుడు చూడండి, న్యూమరేటర్ డినామినేటర్ ఉన్నాయా, ఇది చూడండి, ఈ మొత్తం కూడా సేమ్ ఉండాలి. ఇలా సేమ్ ఉన్నప్పుడు ఈ కాన్సెప్ట్ మొత్తం కూడా ఇలా సేమ్ ఉన్నప్పుడు మాత్రమే ఏ ప్రాబ్లం ఉంటుంది. ఇలా సేమ్ ఉన్నాయి కదా, ఈ కాన్సెప్ట్ సేమ్ కదా. ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా ఈ వాల్యూ నుంచి -1 చేయండి, ఈ వాల్యూకు +1 చేయండి. ఓకే, సేమ్ చూడండి 998 -1 వచ్చిందా, 996 వచ్చిందా రాలేదా, అదే ఆన్సర్. ఇప్పుడు ఇది ఆప్షన్ లో ఈ ప్రాబ్లం మాత్రం ఖచ్చితంగా మీరు ఎమ్మటి నాకు ఆన్సర్ చెప్పండి. నెక్స్ట్ ఈ ప్రాబ్లం కూడా ఆన్సర్ చేయండి. ఇప్పుడు మనం చూడాల్సిన ప్రాబ్లం ఏంటంటే, ఇది ఒకటే లాస్ట్ ప్రాబ్లం, దీన్ని ఏం లేదండి. ఒక్కసారి చూడండి, మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏంటంటే 9917/23 × 23. ఇలాంటి ప్రాబ్లం ఏం చేస్తారంటే, జస్ట్ ఒకసారి చూడండి, వీటి మధ్య డిఫరెంట్ ఎంత చూడండి, వీటి మధ్య డిఫరెంట్ 6 ఉంది కదా. చూడండి 17, 23కి మధ్య డిఫరెంట్, లేదా ఇట్లా చూసుకున్నా ఏం కాదు, 6 ఉంది కదా డిఫరెంట్. ఈ రకంగా చూసుకున్నా, న్యూమరేటర్ డినామినేటర్ చూసుకున్నా, ఇక్కడ ఉన్న సేమ్ కాన్సెప్ట్ సేమ్ నెంబర్ ఉంటుంది కాబట్టి 6 ఉంది కాబట్టి 6 ఏం చేస్తారంటే, ఇందులో నుంచి 6 తీసేయండి. 96 నుంచి తీసేస్తే 93. ఇక్కడ చూడండి 23 కదా, యథావిధిగా 23 అలానే రాయండి. ఇప్పుడు చూడండి, దీనికి ఒక +1 చేయండి, దీనికి ఒక -1 చేయండి, చేసి రివర్స్ రాస్తే సరిపోతుంది. 2294 2294 ఎక్కడ ఉందో చూడండి, క్లియర్. ఇలాంటి కాన్సెప్ట్ ఎలా వస్తే ఈ ప్రాబ్లమ్ని ఈ డిఫరెంట్ చూడండి, ఈ డిఫరెంట్ చూసి నెక్స్ట్ ఈ డిఫరెంట్ ని ఇక్కడ నుంచి తీసేయండి. 99 నుంచి 999 ఉన్నా ఎన్ని ఉన్నా కానీ తీసేయండి. ఈడ ఏది ఉందో ఇక్కడ అదే ఉండాలి. ఈ కాన్సెప్ట్ మాత్రం ఈడ మైనస్ చేసేసి ఇక్కడ మైనస్ చేసేసి ఆ వచ్చిన నెంబర్కి ఇక్కడ +1 ఇక్కడ -1 చేశారనుకోండి, సేమ్ రివర్స్ చేసేస్తే దీనికి వచ్చే ఆన్సరే ఇది. ఈ ట్రిక్ కూడా మీకు ఖచ్చితంగా ఈజీగా యూజ్ అవుతుంది. ఈ మోడల్లో మొత్తం కూడా 3 ఇలానే ఉండాలి, ఈ మోడల్లో ఇలానే ఉండాలి. ఉన్నప్పుడు మాత్రం చాలా క్లియర్గా క్లారిటీ ఈ రకంగా నేర్చుకోండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మీ నుండి కోరుకునే మోరల్ సపోర్ట్ ఏంటంటే నలుగురికి షేర్ చేయడం మాత్రమే కోరుకుంటున్నాను. ఒక లైక్ చేయండి.